హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. లాస్ట్ ఇయర్ ఆగస్టులో మేము ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేశాక అనేక మంది ఆటోఇమ్యూన్ పేషెంట్స్ని చూడడం జరిగింది. అనేక మంది డయాబెటీస్ పేషెంట్స్ని చూడడం జరిగింది. అనేక మంది డైజెస్టివ్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళని చూడడం జరిగింది. అండ్ ఈ అన్ని కేసుల్లో కూడా సక్సెస్ రేట్ చాలా చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ జబ్బుల్లో చాలా చాలా టఫ్ జబ్బులు అన్న జబ్బులు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. డయాబెటీస్ అయితే చాలా ఈజీగా తగ్గించడం జరుగుతుంది. డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాగే ఆర్టరీస్‌తో ఇష్యూ ఉన్న వాళ్ళు స్టంట్స్ పడతాయన్న వాళ్ళని వాళ్ళ ఆర్టరీస్‌ని క్లీన్ చేయడం ఇలాంటివి కూడా చాలా బాగా జరిగినాయి ఇక్కడ. అయితే పెరిఫెరల్ న్యూరోపతి, పార్కిన్సన్స్, అల్జీమర్స్ ఇలాంటి జబ్బుల విషయంలో స్టార్టింగ్‌లో అంత సక్సెస్ రేట్ రాలేదు మాకు. ఆ పేషెంట్స్‌కి అంత అనుకున్నంత త్వరగా రాలేదు రిజల్ట్స్. అనుకున్నంత లెవెల్‌లో కూడా రాలేదు. సో, ఏంటి ఈ జబ్బుల విషయంలో మనం చేస్తున్న మిస్టేక్స్ అని చెప్పి దాని గురించి చాలా రీసెర్చ్ చేసి, నేను మా టీమ్ కూడా చాలా రీసెర్చ్ చేసి, దానికి సంబంధించి డైట్ గానీ, సప్లిమెంట్స్ గానీ అన్నిటిని అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చాం. సో, ట్రీట్మెంట్స్ యాక్చువల్‌గా అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇవాల్వ్ అయినాయి. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఆటోఇమ్యూన్‌కి ఇచ్చే ట్రీట్మెంట్‌కి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్‌లో డయాబెటిస్‌కి ఇచ్చే ట్రీట్మెంట్‌కి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. అన్ని ట్రీట్మెంట్స్ ఇవాల్వ్ అయినాయి. అలాగే ఈ పెరిఫెరల్ న్యూరోపతికి సంబంధించిన, ఈ పార్కిన్సన్స్‌కి సంబంధించిన వీటి ట్రీట్మెంట్ కూడా ఇవాల్వ్ అయింది. ఇవాల్వ్ అయ్యాక ఇప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మధ్య రీసెంట్‌లీ ఒక పార్కిన్సన్స్ పేషెంట్ అండ్ ఒక పెరిఫెరల్ న్యూరోపతి పేషెంట్ ఇద్దరు రిజల్ట్స్ చూసి చాలా చాలా మేమే ఇంప్రెస్ అయ్యాం యాక్చువల్లీ. ఎందుకంటే అసలు వీళ్ళకి ఎక్కడా కూడా ఇప్పటిదాకా సొల్యూషన్ లేదు అని అన్నారు. సొల్యూషన్ లేదు అని అంటే ఇంక వాళ్ళు చాలా నిరాశతో ఉంటే వాళ్ళకి ఇక్కడ సొల్యూషన్ దొరికింది. ఎస్పెషల్లీ నిన్న ఒక పేషెంట్ రావడం జరిగింది. ఆ పేషెంట్ హ్యాండ్ షేక్ బాగా ఎక్కువ ఉండేది. ఆ వ్యక్తికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండేది. అసలు లాస్ట్ ఇయర్ అయితే ఆ వ్యక్తి ఒక రకంగా ఈ వీటితోటి ఈ నరాల బలహీనత తోటి సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఇప్పుడు చాలా చాలా ఉపశమనం లభించింది. అలాగే ఒక పార్కిన్సన్స్ వ్యక్తి అతనికి ప్రోగ్రెస్ అయిపోతున్న డిసీజ్ అసలు అది ప్రోగ్రెస్ అయిపోవడమే తప్పించి అసలు ఆగదు అనుకున్న వ్యక్తి ఆగడమే కాకుండా రివర్స్ కూడా అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇది చూసి ఇంకా అప్పుడు మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా చాలా బాగా రికవర్ అవుతున్నారు పేషెంట్స్. సో, ఒకసారి పాత పేషెంట్స్‌కి ఇది ఇన్ఫార్మ్ చేద్దాం అని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎవరైతే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఎవరైతే ఇంకా సరైన రిజల్ట్స్ లభించలేదనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మళ్ళీ గాని కాంటాక్ట్ అయితే మీకు అప్డేట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్‌లీ మీకు ఈసారి మంచి సక్సెస్ వస్తుంది. ఇది టైమ్ టేకింగ్. ఏది మిగిలిన ఆటోఇమ్యూన్ జబ్బుల్లాగా, డయాబెటిస్ లాగా ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్స్ రావు. ఒకటి గుర్తుంచుకోవాలి, మల్టిపుల్ రూట్ కాజ్‌లుంటాయి. ఇప్పుడు డయాబెటిస్ వల్ల వచ్చి న్యూరోపతి ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి ఉంటుంది. అది పెరిఫెరల్ న్యూరోపతి బేసికల్లీ డయాబెటిస్ వల్ల రావచ్చు. ఒక్కోసారి లేకపోతే స్టమక్‌లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. అంటే స్టమక్‌లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కాదు. స్టమక్‌లో ఉండే ఈస్ట్ వల్ల మనకి వేరే ప్లేస్‌లో జరిగే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇది రావచ్చు. సో, అండ్ వయస్సు రీత్యా కూడా కొంతమందికి వయసు పెరిగే కొద్దీ నరాలు బలహీనత అయ్యి రావచ్చు. ఇలా మల్టిపుల్ రూట్ కాజ్‌లుంటాయి. ఈచ్ రూట్ కాజ్‌ని ఫైండ్ ఔట్ చేసి, ఆ రూట్ కాజ్‌కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ సరైన సప్లిమెంట్స్, కొంచెం ఎక్స్‌పెన్సివ్ సప్లిమెంట్స్ ఇవి మనకి ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, బెన్ఫోర్ట్‌మిన్, ఎల్-సిట్రిలిన్, ఇలా ఇంకా డిఫరెంట్ సప్లిమెంట్స్ ఉంటాయి మనకి వీటిల్లో. ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినప్పటికీ డెఫినెట్‌లీ వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ నెర్వ్స్‌ని రిపేర్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీనికి ఒక సెపరేట్ డైట్ ఉంటుంది. ఆ డైట్ రవి వీడే డైట్ కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ డైట్ ఫాలో అవుతూ, ఈ సప్లిమెంట్స్ ఫాలో అవుతూ, కొన్ని స్పెసిఫిక్ వర్కౌట్స్ ఫాలో అవుతూ, వర్కౌట్స్ అనేది కంపల్సరీ. ఈ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని జాగ్రత్తగా చేస్తే
మీకు డెఫినెట్‌లీ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ టైమ్ టేకింగ్. ఎందుకంటే నరాలు హీల్ అవ్వడం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఏదో రొమటాయిడ్ ఆర్థరైటిస్‌కి మనకు నెల రోజుల్లో పెయిన్స్ తగ్గిపోతాయి. సోరియాసిస్ 2 మంత్స్‌లో తగ్గిపోతుంది. అలాగా ఉండదు. బట్ డెఫినెట్‌లీ టైమ్ టేకింగ్ గాని డెఫినెట్‌లీ హీల్ అవుతాయి. సో, ఈ విషయం గుర్తుంచుకోండి. సో, ఈ విషయాన్ని అప్డేట్ చేద్దామనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పెరిఫెరల్ న్యూరోపతి అన్నా, అసలు పార్కిన్సన్స్ అన్నా సొల్యూషన్ లేదంటారు. సొల్యూషన్ ఉంది. ఉంటుంది డెఫినెట్‌లీ. మనం ఆ సొల్యూషన్‌ని జాగ్రత్తగా ఫాలో అవ్వడం అండ్ సప్లిమెంటేషన్ గానీ, ట్రీట్మెంట్ గానీ, దాని లైఫ్ స్టైల్ చేంజెస్ గానీ అన్నీ కరెక్ట్‌గా చేయగలగడం చేస్తే డెఫినెట్‌లీ సొల్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విషయం చెప్దామనే ఈ వీడియో చేస్తున్నాను. డెఫినెట్‌లీ పాత పేషెంట్స్ ఎవరన్నా ఉంటే ఒకవేళ ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే డెఫినెట్‌లీ ఒకసారి మళ్ళీ రండి. మీకు అప్డేటెడ్ ట్రీట్మెంట్ లభిస్తుంది. అండ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్‌లో డెఫినెట్‌లీ మీకు రిలీఫ్ లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.